పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వెనుకిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడా, మహోన్నతుడా, మీరు మాకు ఒక క్రమాన్ని నేర్పుతున్నప్పుడు నేర్చుకునేటువంటి మనస్సు మాకు ఉండాలి. అలా నేర్చుకుని మేము మార్చుకొని మరింత యోగ్యంగా, మరింతగా ప్రభువా నీకు దగ్గర కావాలి తండ్రి. నీకు ఇష్టలుగా మేము బ్రతకాలి ప్రభువా. మమ్మల్ని మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. దయతో దృష్టించండి. ఎందుకు ప్రభువా అయోగ్యుడనైనటువంటి నన్ను సంఘానికి కాపరిగా మీరు నియమించారు. కానీ మా తండ్రి, నీవు పెట్టిన ఈ బాధ్యతను బట్టి ఎన్నో మాటలు పడాలి, ఎన్నో మాటలు అనాలి. ఎన్నో సందర్భాల్లో నన్ను నేను క్రమపరచుకోవాలి, ఇతర బిడ్డలను కూడా క్రమపరచాలి. ఈ విషయం దగ్గర ప్రభువా నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని, నన్ను నేను దిద్దుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయండి. నేను నీ కొరకు యోగ్యునుగా కనిపించాలి. పౌలు భక్తుడు అన్నారు కదా, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని స్పష్టంగా లేఖనంలో పౌలు భక్తుని ద్వారా మీరు తిమోతి గారికి రాసినటువంటి మాటను ప్రభువా మా ముందుకు తెచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, హైదరాబాదులో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి సంఘటన దేవా, ఇలాంటివి ఎన్నో కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి తగినట్టుగా జాగ్రత్త పడకపోతే మరిన్ని పునరావృతం అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ దినమున, ఈ సమయమున మరొక్కసారి ప్రభువా నీ వాక్యం దగ్గరకు వచ్చాం. నీ మాటలు వింటున్నాం, నీ మాటలు చదువుతున్నాం, నీ మాటలు ప్రకటిస్తున్నాము తండ్రి. దయతో నన్ను మీరు కనికరించి నన్ను జ్ఞాపకం చేసుకుని నాయందు మాయందు ప్రభువా మీరు కనికరం ఉంచి కటాక్షం ఉంచి ఒకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని ఒక్కసారి దృష్టించండి. ఎవరి హృదయము, ఎవరి అంతరంగము ఎలా ఉందో అన్నీ ఎరిగినటువంటి దేవుడు నాయన. దయతో నాకు, మాకు, అందరికీ మీరు సహాయం చేయండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన దినం దేవుని వాక్యం వినడానికి ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. బైబిళ్ళు ఎంతమంది చేతిలో ఉన్నాయో ఒకసారి చూపించండి. బైబిళ్ళు ఎంతమంది చేతిలో ఉన్నాయో ఒకసారి చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. దేవుని ప్రేమిస్తే దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రేమించాలి. ఈ వాక్యాన్ని మనము చదివేవారిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. వేరొక పని మనకు లేదు. ఈ రెండు పనులు ఖచ్చితంగా చేయాలి. కేవలం నేను ఏదో చెప్తాను, దేవుడు వినేయాలి, ఆ తర్వాత నాకు జవాబు ఇచ్చేయాలి అని అంటే నీకు జవాబు రానే రాదు. ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. ఒకవేళ నేను ప్రార్థన చేసినా కూడా మీకు జవాబు రాదు. ఎందుకు? కారణం ఏంటంటే దేవుని ఎదుట విధేయత చాలా ముఖ్యం. దేవుడు ఎక్కడ అద్భుతం చేసినా కూడా అందుకే చేశాడు. ఆయన మాట విన్నందుకే అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దేవుని మాట వినాలి. ఇక్కడ ఏదో నూనె ప్రార్థన చేసుకుని పట్టుకుని వెళ్ళిపోయి రాసేసుకుంటే స్వస్థత ఏమీ రాదు. విశ్వాసులకు నేను చెప్తున్నాను ఈ మాట. ఏదైనా సరే ముందు మీరు ఏం చేయాలంటే దేవుని మాట చేత మీ జీవితాన్ని సరి చేసుకోవాలి. కొంతమందికి దేవుని మాట మీద మనసు ఉండదు. అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మంచిదే, మీకు ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడు కూడా రెడీయే. కానీ దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం మానసిక సమస్యకు విరుగుడు. దేవుని వాక్యము అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు విరుగుడు. దేవుని వాక్యము అనేక సమస్యలకు విరుగుడు. దేవుని వాక్యం మన బ్రతకడానికి కారణం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికే మనం చెవి యొక్కకపోతే వాక్యమును వినకుండా స్వస్థత రాదు.
వాక్యమును వినకుండా ప్రియులారా నెమ్మది దొరకదు. వాక్యమును వినకుండా ఏ విధమైన మేలు కూడా మనం పొందలేం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఒక స్త్రీ పెద్దగా కేకలేసిందట. ఏమని కేకలేసిందంటే, అయ్యా నీవు కుడిచినటువంటి స్తనములు నిన్ను మోసిన గర్భమును ధన్యములైనవి అని కేకలేసింది. అర్థమవుతుందా? వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులు. దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులు అన్నాడు. ఇప్పుడు మరియమ్మ ధన్యురాలా, మనము ధన్యులమా? వాక్యమును విని దాన్ని గైకొనేవారు. మరియమ్మ ఈ లోకానికి రక్షకుడుగా యేసు ప్రభువుని అందిస్తే ప్రియులారా ఆమె ధన్యురాలు, ఓకే. కానీ ఆమె కంటే ధన్యురాలు ఎవరు అనంటే, ఇదిగో ఈ వాక్యమును విని దానిని గైకొనేవారు మరీ ధన్యులట. హల్లెలూయా. ఇప్పుడు ధన్యులు ఎవరు అనంటే మనము మరియమ్మ కంటే ధన్యులు. అలాగని మనకు ఒక్కొక్కరికి ఒక గుడి కట్టండి మాత్రం అనకండి. అర్థమైందా? ఎందుకంటే మరియమ్మకు ఒక గుడి కట్టారు. ఆ గుడి పేరే ఏంటంటే రోమన్ కేథలిక్ గుడి. ఆ గుడిలోనికి మనం వెళ్ళకూడదు. ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహాలను మనము ప్రియులరా పూజించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే ఆరాధనకు అర్హుడు. దేవుని స్తోత్రం. ఆరాధనకు అర్హుడు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆరాధనకు అర్హులు కాదు. మరియమ్మ కానీ, యోసేపు కానీ, మరి ఇంకొక అమ్మ కానీ ఎవరో ఆరాధనకు అర్హులు కాదు. ఏ అమ్మ అర్హులు కాదు. అర్థమవుతుందా? కాబట్టి మరియమ్మ అంటే గొప్ప అని అనుకుని అక్కడికి వెళ్ళారు కాక మీరు. కొంతమంది ఎంత చెప్పినా సరే మీ చెప్పేది మీరు చెప్పండి, మేము చేసేది మేము చేస్తాం అన్నట్టుగానే ఉంటారు. అర్థమైందా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు ఇలాగ వెళ్ళాలి, అటు నుంచి రావాలి, ఇటు నుంచి వెళ్ళాలి అని చెప్తే ఏమంటే ఆ ప్రకారంగా వెళ్ళేవారు కొంతమంది. వెళ్ళకుండా రోడ్డంతా నాదే అని చెప్పి రోడ్డు మధ్యలో నుంచి నడుస్తాడు ఒకడు మందేసేసి. వచ్చేటువంటి వాహనాలకు ఎదురు నిలబడతాడు ఒకడు. అలాంటి మొండోళ్ళు, అలాంటి మూర్ఖత్వంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ ఒక మాట చెప్తున్నాను, మీరు బుద్ధి కలిగినటువంటి పిల్లలని నేను మీతో చెప్తున్నాను. దయచేసి ఏ ఇంటిలోనైనా సరే మరియమ్మ విగ్రహం కానీ, యేసుప్రభు విగ్రహం కానీ పెట్టుకోకండి దయచేసి. విగ్రహారాధన అనేది దేవుని దృష్టికి చాలా విరోధమైంది. మన హృదయంలో దేవుని గురించినటువంటి ధ్యానం మనలో ఉండాలి. దేవుని గురించిన తలంపులు మనలో ఉండాలి. ఔన్నత్యము అనేటువంటి దేవుని గురించి ఉన్నతమైన తలంపులు మనలో ఉండాలి. హల్లెలూయా. ఉన్నతమైన తలంపులు మనలో ఉండాలి. అదే దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఏమండి? దేవుడు ఆత్మ గనుక ఏం చేయాలి? ఆయన్ని ఆత్మతో ఆరాధన చేయాలి. మనము సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధన చేయాలి. అలా కాని పక్షంలో మన ఆరాధన దేవునికి ఏమాత్రం అంగీకారం కాదు. మనం రావచ్చు, కూర్చోవచ్చు, వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ మన ఆరాధన మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేయడు. పోతుందా? దేవుడు ఆరాధన అంగీకరించాలంటే మనము దేవుని వాక్యానుసారంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధన చేయాలి. ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమందు ఉన్నటువంటి సమయంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేశారు. ఆయన దగ్గరకు శిష్యులు ప్రియులారా ఆయన వెంబడిస్తూ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారి శిష్యులు కూడా కొన్ని అద్భుతాలు చేశారు. యేసు ప్రభు వారు శిష్యులకు బాప్తిసం ఇచ్చి వాళ్ళని శిష్యులుగా చేసుకున్న తర్వాత ఆయనతో కలిసి వారు సహవాసం చేస్తూ ఆయన వద్ద నేర్చుకుంటున్నటువంటి సమయంలో వారికి కూడా అధికారం ఇచ్చి వారిని కూడా సేవ కొరకు పంపించారు. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళి స్వస్థతలు జరిగించారు, అద్భుతాలు జరిగించారు. ప్రభు నామమును బట్టి వారు బోధిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరకు ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు. ఆ కుమారుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అనంటే, ఆ కుమారుని పరిస్థితి ఏంటి అనంటే మూగ దయ్యం పట్టుకుందట ఆ కుమారుడిని. ఆ దయ్యము ఏం చేస్తుందంటే ఎక్కడ వాడిని పట్టుకుంటే అక్కడ వాడు నురుగు కార్చుకొని పొరులాడుతూ గిలగిలామని కొట్టుకుంటూ ఉన్నాడు. ప్రాణం పోద్దేమో అనుకున్నంత భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉంది. ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా ఇలాంటి ఒక కొడుకు కానీ, ఇలాంటి ఒక కూతురు కానీ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ అది తరచుగా అగ్నిలో పడేస్తుంది, తరచుగా నీళ్ళలో పడేస్తుంది. ఒకవేళ నీళ్ళలో పడేస్తే చూసుకోకపోతే ఆ నీరు తాగి ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అగ్నిలో పడేస్తే చూసుకోకపోతే ఆ అగ్ని కాలిపోయి, వస్త్రాలు కాలిపోయి, దేహం అంతా చాలా భయంకరంగా అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు అది అలా చేస్తుంది అంటే అక్కడ రాయబడి ఉంది, అది వానిని నాశనము చేయవలెనని. దయ్యము యొక్క కోరిక ఏంటంటే నిన్ను నాశనం చెయ్యాలి, నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి, నీ ఉద్యోగాన్ని నాశనం చెయ్యాలి, నీ మంచి హృదయాన్ని పాడు చెయ్యాలి, నీ జీవితాన్ని నాశనం చెయ్యాలి అనేటువంటిది దయ్యం యొక్క కోరిక. దేవుని యొక్క కోరిక ఏంటంటే నిన్ను బాగు చేయాలి, నిన్ను ఫలభరితంగా చేయాలి, నిన్ను సంతోషభరితంగా చేయాలి, నిన్ను ఒక యోగ్యంగా చేయాలనేది దేవుని కోరిక. ఈ రోజు ఎవరి కోరిక మీకు ఇష్టమైంది? ఎవరికి అప్పగించుకుంటారు మీరు? ఏమండి? నాశనం చేయాలని నిన్ను సిగరెట్లకో, లేకపోతే సినిమాలకో, లేకపోతే పేకాటకో, లేకపోతే బెట్టింగ్లకో, లేకపోతే ఫేస్బుక్కో, లేకపోతే ఇన్స్టాగ్రామ్కో, లేకపోతే వాట్సాప్కో, లేకపోతే ఇంకా దేనికో ట్విట్టర్కో బానిసలుగా చేసేసి ఈ రోజున కేవలం మనుషుల గురించి మాత్రమే ఆలోచించే ఆలోచన మనుషుల్లో కలుగజేస్తున్నాడు అపవాది.
ఇవే వాటిని వాడుకొని సువార్త కూడా జరుగుతుంది. సువార్తను మనం వింటున్నామా, సువార్తను తీసుకుంటున్నామా, లేకపోతే అనవసరమైనవి నాశనకరమైనటువంటి వాటిని మనం తీసుకుని ప్రియులారా మనం నడుస్తున్నామా? ఈ రోజు ఒక మాట చెప్తున్నాను మీకు. ఏదైనా ఒకవేళ బ్యాంకులో క్యాష్ వేసుకున్నారు, మీరు క్యాష్ వేసుకున్న తర్వాత దానికి లింక్ అయినటువంటి నెంబర్కి ఏమవుతుందంటే ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీరు డబ్బులు తీసుకోవాలంటే ఆ కార్డు పెట్టగానే, ఇప్పుడు మారిపోయింది, ఇంతకుముందు కార్డు పెడితే డబ్బులు వచ్చేసి ఇప్పుడు కార్డు పెడితే డబ్బులు రావు. ఏమి వస్తుంది? మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఏం చేయాలంటే మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాతనే అది నీవు మాత్రమే దాన్ని యూజ్ చేస్తున్నట్టుగా నీకు క్యాష్ వస్తుంది, లేకపోతే నీకు క్యాష్ రాదు. అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ని అడుగుతున్నాను, అవునా కదా? అంటే ఇప్పుడు నీవు మాత్రమే దాన్ని యూజ్ చేసుకుని దాంట్లో నుంచి క్యాష్ తీసుకోవడానికి అది నీదే కదా. మళ్ళీ నీకు ఓటీపీ రావడం దేనికి? మళ్ళీ ఇక డబ్బులు తీసుకోవడానికి ఎంత అవసరమా మనకి? ఒకవేళ నాకు ఏటీఎం కార్డు అండి ఇవన్నీ తెలియదండి అనొచ్చు. విత్డ్రాల్ ఫార్మ్ అని ఉంటుంది. అంటే డబ్బులు తీసుకోవడానికి ఒక ఫార్మ్ ఉంటుంది, డబ్బులు వేయడానికి ఒక ఫార్మ్ ఉంటుంది. ఆ స్లిప్ మీద ఏం చేయాలంటే నాకు చదువు రాదండి అంటే అలా డబ్బులు ఇచ్చేయరు. ఏం చేయాలి తెలుసా? బాబు మీకు చదువు కొంచెం ఇది పూర్తి చేయండి, నాకు రాదు. అదేటమ్మా మరి అలాంటప్పుడు అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయించుకున్నావు? ఏదోనండి అమ్మఒడి అంటున్నారండి, దానికి ఓపెన్ అవ్వాలంటున్నారు, లేకపోతే డబ్బులు పడవంటున్నారు, కాబట్టి ఓపెన్ చేయించుకుని బాబు నాకు రాదు, దయచేసి కొంచెం మీరు ఫిల్అప్ చేయండి అని నాలాటోనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కొంతమంది చదువుకున్న పిల్లలు, చదువుకున్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అలా పట్టుకుంటే అలాగేనమ్మా తప్పకుండాను అని చెప్పి ఆ పుస్తకం తీసుకుని ఆ అకౌంట్ రాసి, ఆ అకౌంట్లో ఉన్న నెంబర్ రాసి, పేరు రాసి, దానికి సంబంధించి వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటారో ఆ అమౌంట్ రాసి, ఇదంతా చేసి ఒకవేళ వాళ్ళు తెచ్చేసుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు రాయలేదు, వాళ్ళు సంతకం పెట్టలేదు, అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఒక వేలుముద్ర పెట్టి ఉంటుంది. ఆ పెట్టి ఓపెన్ చేసి దాని మీద ఏమండి వేలుముద్ర వేయాలి. వెనక ఒకటి వేయాలి, ముందు ఒకటి వేయాలి. ఈ రెండు అయిన తర్వాత అప్పుడు పట్టుకెళ్ళాలి, అప్పుడు లైన్లో నిలబడాలి. అప్పటికీ కూడా ఎవరు, ఎందుకంటే అక్కడ మనిషి కనిపించాలి. మళ్ళీ అక్కడ ఏం కనబడాలి? మనిషి కనబడాలి. అంటే ఒక వ్యక్తి భద్రత గురించి ఇన్ని ఆలోచనలు చేసి ప్రియులారా ఇంతగా జాగ్రత్తగా ఇన్ని రకాలు చేస్తున్నా కూడా మోసాలు జరిగిపోతానే ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే, నీవు స్వయంగా అంగీకరిస్తేనే నీ డబ్బులు తీసుకోవచ్చు, నీది ఇంకొకళ్ళు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేసేసారు. కానీ అమాయకులైనటువంటి వాళ్ళు, అమ్మ మీ ఫోన్కి మెసేజ్ వచ్చింది, ఆ నెంబర్ ఒకసారి కొంచెం చెప్తారా? బాబు నాకు తెలియదండి, ఈ నెంబర్ మీరే చూసుకోండి అన్నారు. మీరు ఆ నెంబర్ ఎంటర్ చేయగానే డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు తీసేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ నెంబర్ చెప్పకూడదు ఎవరికి కూడా. ఆ నెంబర్ ఎవరికి కూడా ఏం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే దాని టైం ఎంత ఉంటుందంటే 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాల తర్వాత ఆ పాస్వర్డ్ అయిపోద్ది, ఆ ఓటీపీ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఓపెన్ చేయడానికి అవదు. కారణం ఏంటంటే నువ్వు ఎంతవరకు అనుమతిస్తావో, ఎంతవరకు ఆ సమయాన్ని ఉపయోగించుకుంటావో ఆ సమయంలోనే నీవు మేలు పొందగలిగే అవకాశం ఉన్నది. కనుక ఈ పూట దయచేసి మీరు అర్థం చేసుకోండి. నాశనం చేయడానికి నువ్వు ఒకవేళ అప్పగించుకుంటే ఖచ్చితంగా నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లేదండి నా జీవితం బాగు చేసుకుంటాను, నేను దేవునిలో ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నాను, నా జీవితం నాశనం కాకూడదంటే అది కూడా నీ చేతుల్లోనే ఉంది. అందుకనే దేవుడు మనుషుణ్ణి ఒక రోబోలాగా చేయలేదు. రోబోకి సొంత బుర్ర ఏమీ ఉండదు. రోబోకి దానికి ఏ ప్రోగ్రామ్ అయితే ఫీడ్ అయ్యిందో ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకొకటి చేయదు. అది ఆ ప్రోగ్రామ్ చెప్పినటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది అది మొత్తం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మైక్ ఆపరేట్ చేయాలని ఒకవేళ దానికి ప్రోగ్రామ్ ఫీడ్ చేసాను అనుకోండి, ఇక్కడ ఉండి అది మైక్ ఆపరేట్ చేస్తుంది. ఒకవేళ ప్యాడ్స్ కొట్టాలని ఫీడ్ చేసామనుకోండి, అది ప్యాడ్స్ కొడుతుంది, ఇంకో పని చేయదు. దానికి ఎన్ని పనులు చెప్పినా కూడా మనమే చెప్పాలి, మనమే చెప్పినట్టే చెయ్యాలి. కానీ మనం అలా కాదు, మనం నిర్ణయించుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, నరులకున్న వివేచన శక్తి బహుబలమైనది అని రాయబడి ఉంది. హల్లెలూయా! ఎలాంటిది? నరులకు వివేచన దేవుడిచ్చాడు. అలాంటిది ఒక పక్షికి వివేచన లేదు, ఒక జంతువుకు వివేచన లేదు. ప్రియులారా వివేచన కలిగిన మనుషులు ఈ రోజున ఏం చేస్తున్నారు అని అంటే, వివేచన లేని మనుషుల వలె ఇష్టానుసారంగా ఎరుగుండే బతుకుతున్నారు చెప్పాలంటే. పైగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, నాశనము చేయాలని చూస్తున్నటువంటి ఆ దయ్యం పట్టినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుమారుడి గురించి తండ్రి ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, నా కుమారుడు నాశనము కాకూడదు. ఇక్కడ ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు నా బిడ్డలు నాశనం కాకూడదు అని చెప్పి ప్రియులారా ఆశపడుతున్న వారు ఉన్నారు. ఒకసారి చెయ్యొద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. తల్లులు తండ్రులు, పిల్లలు కాదు. వెరీ గుడ్, ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్, ఇప్పుడు ఎంతమంది పిల్లలు మేము నాశనం కాకూడదని మేము ప్రభు దగ్గరకు వచ్చామండి అన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. పిల్లలు కాదు కదా, అందుకు నేను చేయించాను. పిల్లలు ఎంతమంది నా జీవితం నాశనం కాకూడదని ఇలాగ ఎత్తకండి. ఇలాగ ఎత్తితే అర్థం ఏంటంటే చెయ్యి ఎత్తినట్టు కాదు. చెయ్యి ఎత్తడం అంటే ఇదే ఎత్తటం, ఫుల్గా ఎత్తండి. ఓకే,
పిల్లలైనటువంటి వాళ్ళు కూడా నాశనం కాకూడదనే. కానీ ఈ రోజున నాశనం వైపుగా అడుగులు పడుతున్నాయా, లేకపోతే జీవం వైపుగా, లేకపోతే బాగుపడే వైపుగా నీ అడుగులు పడతా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోమని నీకు ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. ఈ తండ్రి వచ్చాడు, ఈ కొడుకుని తీసుకొని వచ్చాడు, యేసు ప్రభు వారి శిష్యుల దగ్గర తీసుకొని వెళ్తే ఆ శిష్యులకు అది చేత కాలేదంట. శిష్యులకు అది చేత కాలేదు. ఏమండి? కాకపోతే ఆ తండ్రి కొంచెం నిరాశకు లోనయ్యాడు. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. శిష్యులు కంటే గురువు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? మన వల్ల కానటువంటి సమస్యలు ఎక్కడ తీసుకురావాలంటే యేసయ్య దగ్గర తీసుకురావాలి. మన వల్ల కానివి, మన వల్ల సరిపడనటువంటి పరిస్థితులు ఏవైనా బుర్ర చించేసుకొని తల ఇలా పీకేసుకుంటే ఏమవదో, తల ఊడిపోద్ది అంతే. నీకు అర్థమవుతుందా? ఏదైనా అర్థం కాకపోతే ఏం చెయ్యాలంటే, నీ తల పీకేసుకోవద్దు, నీ తల వెంట్రుకలు లెక్కించినటువంటి దేవుడిని ఒక్కసారి గుర్తు చేసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ పరిస్థితి అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, నీవేం చెయ్యి అంటే, ప్రియులారా, ఈ సమయం అందు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన నీ సృష్టికర్త. ఆయన సమస్తమును మహత్తు కలిగిన మాట చేత నిర్వహిస్తున్నటువంటి వాడు. ఆయన చీకటిని వెలుగుగా చేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగినటువంటి వాడు. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చేయగలిగినటువంటి వాడు. ఎక్కడ అనారోగ్యం ఉందో ఆయన మాట సెలవిస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆలోచన చెయ్యండి. నీవు ఒకవేళ ప్రియులారా మనుషులతో చెప్పుకున్నా కూడా వాళ్ళు కూడా నీకు కొన్ని విషయాల దగ్గర సహాయం చేయలేరు. ఏమండి? సంసారాన్ని బాగు చేసుకోవాలనుకున్నా దేవుడే బాగు చేయాలి. నీవు దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లు కార్చి నీవు ప్రార్థన చెయ్యాలి. ప్రభు పాదాల దగ్గర ప్రియులారా నువ్వు గడపాలి. ఒక సహోదరులకు నేను మీకు తెలియజేస్తున్నాను, అంతా బాగానే ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిని గడిపేటువంటి భార్య భర్తలుగా లేరు ఈరోజు. ఏమండి? భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడు, ఎవరితోనూ ఫ్రెండ్స్తో మాట్లాడతాడు. బయటికి వెళ్ళిపోయి ఈమెకు చదువు లేదు, సంధ్య లేదు. ఓ బాబు, ఇలాంటి ఆలోచించుకుంటున్న సోదరుడా, చదువున్న వాళ్ళకంటే ప్రార్థనాపరురాలైనటువంటి నీ యొక్క భార్య అందరికంటే మించినటువంటి జ్ఞానం కలిగిందిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు బుర్ర పీకేసుకోవడమే వచ్చు నీకు. ఆ తల కాస్తా వంచి, మోకాళ్ళు కాస్తా వంచి, నీ మనస్సు నిబ్బరం చేసుకుని, అమ్మాయి ఈ పరిస్థితిలో నేను కొట్టబడతా ఉన్నాను, మన ఇద్దరం కలిసి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం అనే భార్య భర్తలు ఎక్కడైతే ఉంటారో అక్కడ నా దేవుడు వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ఇలాంటి పరిస్థితుల్లో మనం కొట్టబడుతున్నాం, పిల్లలు మనందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అనే దగ్గర ఎక్కడైతే ఏకీభావం ఉంటుందో ఆ కుటుంబంలో నా ప్రభు ఉంటానని చెప్పాడు. 2-3 నా నామమును ఎక్కడ కూడుకొని ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే అక్కడ రాయబడతా ఉన్నటువంటి మాట అది. మీరేం చేయండి అంటే ఏకీభవించండి. దేని కొరకు ఏకీభవించండి? ఫంక్షన్కి ఏకీభవించి వెళ్తాము, భోజనానికి ఏకీభవిస్తాము, ప్రియులారా మార్కెట్కి ఏకీభవిస్తాము. ఎక్కడ ఏకీభవించమంటే ప్రేయర్ దగ్గర ఏకీభవించం, మనం ప్రార్థన దగ్గర ఏకీభవించం. నువ్వు చేసుకో ప్రార్థన అన్నాడట ఒక భర్త, నువ్వు చేసుకో ప్రార్థన అన్నదొక ఒక భార్య. అంటే మరి మీరిద్దరూ ఎప్పుడు కలిసి ఎలా కలిసి ఉంటారు? ఎక్కడ కలిసి ఉంటారు మీరు? ఏమండి? కలిసి నడవాలి, కలిసి పడక, కలిసి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య భర్తల మధ్యలో వేరే ఆలోచన ఉండకూడదు. ఈ రోజున ప్రియులారా ఇద్దరు ఏకీభవిస్తే అక్కడ దేవుని మన మధ్యలో ఉంటానంటే ఎంత భాగ్యం అండి నిజంగా. పరలోకమున ఉండాల్సినటువంటి ఆయన, మహిమ కలిగినటువంటి దేవుడు నీ మధ్యలోనికి, నీ ఇంటిలోనికి, నీ ప్రార్థనా గదిలోనికి, నీ ఉన్నటువంటి ఇద్దరి మధ్యలోనికి వచ్చి ఆయన ఉంటానంటే నీవు ఈ విషయాన్ని నిర్లక్ష్యంగా చూసేలాగా అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీవు ఎంత కాలం బుర్ర పీక్కున్నా సరే నీ సమస్య పరిష్కారం అవ్వదు. ఖచ్చితంగా చెప్తున్నా. అదేంటంటే అంత మాట అనేసారు. అవును అంతే. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? బుర్ర పీక్కుంటావా? నీ బుర్ర కూడా నీదిగా తెలుసా విషయం? నీ చేతులు కూడా నీవు కదా తెలుసా నీకు ఆ విషయం? నీ కాళ్ళు కూడా నీవు కదా నీకు తెలుసా? నీ కళ్ళు నీవు కదా తెలుసా నీకు? దేవుడిచ్చాడు వీటిని. దేవునికి స్తోత్రం. నీ నోరు కూడా నీది కాదు, దేవుడిచ్చాడు. నోరు లేని వాళ్ళని చూడండి, ప్రభువా నాకు అలాగా నన్ను చేయలేదు నాయన, నాకు నోరిచ్చినందుకు స్తోత్రం అని అప్పుడైనా స్తుతించగలుగుతాను. కళ్ళు లేనటువంటి వాళ్ళు చూడండి, ఏమంటే గుడ్డివారుగా తడుములాడుతూ మరొకరు సహాయం కోరుకుంటూ, ఏమండి ఎవరైనా సహాయం చేస్తారా అనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దేవా నాకు కళ్ళు ఇచ్చేవనికి స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? ప్రభువా నాకు ఒకవేళ బిడ్డలు పరిస్థితి ఆలోచన చేస్తే గర్భఫలము ఎవరిచ్చింది? డాక్టర్ గారు ఇచ్చిందా? భర్త ఇచ్చేదా? భార్య ఇచ్చేదా? ఎవరిచ్చేది? గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. హల్లెలూయా. ప్రెగ్నెన్సీ అనేది దేవుడిచ్చేది. ప్రియులారా, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ, ప్రభువా నువ్వు బహుమానాన్ని ఇచ్చావు నాకు, ఈ బహుమానం విషయంలో నీకు స్తోత్రం అని దేవుని స్తుతించి
వాడు ఎంతవరకు ఎంత వయసులో ఉన్నాడో అంతవరకు కాపాడిన దేవునికి స్తుతులు చెల్లించు. ఏమండి, జ్ఞానం ఇచ్చే దేవునికి స్తుతులు చెల్లించు. నీ కన్నీళ్లు ఎందుకైతే నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో ఈ రోజున నేను ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థన చెయ్యండి. పిల్లలను గురించి ప్రియులారా కన్నీళ్లు కార్చండి. నేను ఒకటే చెప్తాను, నీవు వాళ్ళను ప్రభువు పాదాల దగ్గరికి నడిపించు, అక్కడ వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి, బుర్ర పీకోవడం కాదు. ఈ తండ్రి ఏం చేశాడంటే ఈ కుమారుణ్ణి తీసుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. తీసుకొచ్చి, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను అంటే, ఇక్కడ మీకున్న భాషలో చెప్తాను ఏంటంటే, ఏమంటే సండే స్కూల్లో కూర్చోబెట్టానండి, వాడికి అంత జ్ఞానం రాలేదు. రెండవది ఇప్పుడు టీనేజ్ పిల్లలు అన్నారు కదా, అక్కడికి పంపుతున్నానండి, వాడు ఇంకా గుణపడలేదు. మరి ఏం చేయమంటారు అని అంటే, ఉపవాసం ఉండి నీ కొడుకు కోసం కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకో. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కనబడో, మాట ఎంటలేదండి అంటాం. ఇది దేవుడిచ్చిన చేత్తో దేవుడిచ్చిన తలను గోక్కుంటూ దేవుడిచ్చిన నోటితో ఏమంటామంటే మాట ఎంటలేదండి అంటాం. అలాగంటే వినేస్తారా? వినే అవకాశం ఉందా? వినగలిగినట్లుగా చేయగలిగిన ప్రభు పాదాల దగ్గర నీ హృదయం నిబ్బరం చేసుకుని, ప్రభు అన్ని ఇచ్చేవి బిడ్డను, చక్కని కళ్ళు ఇచ్చేవి బిడ్డకు, చక్కని నోరిచ్చేవి బిడ్డకు, చక్కని జ్ఞానం ఇచ్చేవి బిడ్డకు, చక్కని ఎదుగుదలనిచ్చేవి బిడ్డకు. ఏమండి, ఒకప్పుడు ఎదగలేదని బాధపడ్డప్పుడు ఎదుగుతున్నందుకు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. కనుక ఈ రోజున ఆ తండ్రి చేసిన పని ఏంటంటే ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభు ఒక మాట అంటున్నాడు, శిష్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళాను, కానీ వారి చేత కాలేదు అని ఆయనతో చెప్పాడు. చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారిని నా దగ్గరకు తీసుకురండి. విశ్వాసము లేనటువంటి తరము వారులారా, ఈ తరం పేరేంటంటే విశ్వాసము లేని తరం. ఈ తరం పేరేంటి? విశ్వాసము లేని తరములో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ద్వారా దేవుడు తన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా జరిగింది అంటే విశ్వాసము ద్వారా జరిగింది. ఎలా జరిగింది అంటే నా దేవుడు చేశాడు. ఏంటి, ఎవరు చేశారు? దేవుడు చేశాడు. చేయగలడా లేదా ఆయన? విశ్వాసము లేని తరము వారులారా అని పిలుస్తున్నాడు. ఆ తరములాగా మనం ఉండకూడదు. మన విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతోనే నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. యేసు నా రక్షక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త దగ్గరకు వచ్చాడు తండ్రి. ఈ రోజున ఒకవేళ ప్రియులారా నీకు అనుమానం కలుగుతూ ఉంటే, ఆ అపనమ్మిక అనేటువంటిది తీసివేయి ప్రభువా, నాకు నమ్మిక నాలో దయచే, విశ్వాసము నాలో దయచేనైనా అని ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు అన్నారు, ఇది నేను చెప్పేసాను కదా, తర్వాత ఆ మాటల్లోకి వెళ్ళిపోతా ఉన్నాను. ప్రభు అన్నారు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు ఈ మాట చెప్పగానే ఆ తండ్రి విన్నాడు. ఆ మాట వినిన వెంటనే ఏమంటున్నాడు తెలుసా? నమ్ముచున్నానయ్యా. కన్నీళ్లతో చెప్తున్నాడు, నమ్ముచున్నానయ్యా, అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి అని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాడట. అంటే ఒకవేళ నేను నమ్మకపోతే నా కొడుకు పరిస్థితి ఇలాగే ఉండిపోతే, ఒకవేళ నేను నమ్మకపోతే నా కొడుకు నాశనం అయిపోతాడేమో, ఒకవేళ నేను నమ్మకపోతే నా కుమారుడు పరిస్థితి ఏంటి? ప్రభువా నమ్ముతున్నాను, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి. అంటే నమ్మిక అపనమ్మిక రెండు కలుగుతున్నాయి. ప్రభు చేయగలడని నమ్ముతున్నాడు, ఏమో ఒకవేళ అని అనుకుంటూ ఉన్నాడు. డౌట్ అనమాట. ఏమండి, ఒక ప్రక్కేమో నమ్మిక, ఒక ప్రక్కేమో అపనమ్మిక. అపనమ్మిక అనేది ప్రభుకి ఇష్టం లేదు. ఈ రోజున ప్రియులారా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పినటువంటి ప్రభువు మాటను నమ్ముదాం. హల్లెలూయా. ఏమండి, నమ్మకం ఉంచినటువంటి వారి పట్ల ఆయన ఎన్ని కార్యాలు చేశాడు. ఈ రోజున సాక్ష్యం చెప్పమంటే ఎన్నో సాక్ష్యాలు మనం చెప్తా ఉన్నాం, కానీ ఒక మాట గుర్తు చేసుకుందాం, ఇశ్రాయేలీయులు కూడా ఎన్నో కార్యాలు చూశారు.
కానీ అక్కడ రాయబడతా ఉంది 78వ కీర్తన చదివితే మాటి మాటికి రాయబడినటువంటి మాట ఏంటంటే వారు నమ్మకపోయిరి. వారు ఏం చేయబోయారు? నమ్మకపోయిరి, నమ్మకపోయిరి, నమ్మకపోయిరి. ఎన్ని చేసినా కూడా వాళ్ళు నమ్మకం ఉంచలేదు. కనుక వారి దేవుని కార్యాలను వెంటనే మర్చిపోయారట. అమ్మ పేరు పెట్టి చెప్పేస్తాను సుమా, మీరు కన్ను రెప్పలు పడతా ఉన్నాయి, కనబడుతుంది నాకు దేవుడి దయ వల్ల. దేవుడు ఈ ఏర్పాటు అందుకే చేశాడు. ఒరే బాబు, నువ్వు ఆ పక్కన ఉండొద్దు, ఈ పక్కకు వచ్చే వీళ్ళందరినీ ఎదురుకుండా ఉండాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఓకే, కలజోడు పెట్టుకున్నా కూడా కనపడుతుంది, కలజోడు పెట్టి తీసేసినా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఓకే, గమనించండి. ఏమి రాకుండా నాకు సహాయం చేయమంటున్నాడు అంటే అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయనైనా. కన్నీళ్లు విడిచి బిగ్గరగా ప్రభుతో ఈ మాట చెప్పాడు. చెప్పినటువంటి తర్వాత జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, ఇక్కడ ఒక మాట ఆగుదాం ఒకసారి. యేసు ప్రభు వారు చూచినటువంటి ఆయన ఏమండి వెంటనే ఈ కుమారుణ్ణి బాగు చేసేయాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ ఎదురుగుండా చేయటానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? కారణం ఏంటంటే ప్రభువు కొన్ని కార్యాలు చేశారు కానీ ఆయన ప్రసిద్ధిని కోరుకోలేదు. హల్లెలూయా. తను ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. ఏమండి కారణం ఏంటంటే అద్భుత కార్యాలతో ప్రభు దగ్గరకు వచ్చి ఆహా ఓహో అని చెప్పి ప్రభువును వెంబడించడం కాదు. ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఉన్నవాడుగా అంగీకరించేటువంటి నమ్మకంతో ప్రభు దగ్గరికి రావాలనేది ఆయన ఆశ, ఆయన ఆలోచన. హల్లెలూయా. ఏమండి ఏదో చేస్తే నమ్మడం కాదు, ఏం చెయ్యక్కర్లేదండి. ఆయన చూస్తేనే నమ్మిక కలగాలి, ఆయన పరిశుద్ధతను చూసి నమ్మిక కలగాలి, ఆయన యొక్క జన్మను చూసి నమ్మిక కలగాలి, ఆయన యొక్క జీవితాన్ని చూసి నమ్మిక కలగాలి, ఆయన యొక్క మాటలను చూసి నమ్మిక కలగాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న విషయాన్ని ఆలోచించేద్దాం. ప్రభు అన్నారు ఒక మాట, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడు ఆయన. ఆ అపవిత్రాత్మను ఏం చేశాడు? ఆయన గద్దించాడు. ఈ రోజున ఏమంటే స్టేజీల మీద పరిగెట్టిస్తున్నారు, దయ్యముతో మాట్లాడుతూ ఉన్నారు, చాలా చాలా చేస్తూ ఉన్నారు. ప్రభు అలా చేయలేదు. ఒకటే మాట చెప్పాడు, అపవిత్రాత్మ ఈ బిడ్డను వదిలి పొమ్ము అని చెప్పాడు. అంతే. చెప్పగానే పో అనగానే, గద్దించగానే, గెటౌట్ అనగానే అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయిందట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. వదిలిపోయినటువంటి తర్వాత వాడు చచ్చిన వాని వలె ఉండను గనుక అనేకులు అనుకున్నారు వాడు చనిపోయాడు అనుకున్నారట. ఆయన చనిపోవడానికి యేసయ్య ఆ మాట చెప్పలేదు. ఆయన చెయ్యి చాపాడు, లేవనెత్తాడు. ప్రియులారా, లేవనెత్తగానే వాడు నిలబడ్డాడు. ప్రభువు చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడేమో. ఒకవేళ ఆ దయ్యము వాడిని విలవిలలాడించి వదిలిపోయిన తర్వాత, దయ్యం పట్టినటువంటి వాళ్ళు దయ్యం వదిలిపోయిన తర్వాత చాలా నీరసమైపోతారు. దయ్యము వాళ్ళ బలహీనపరిచేసింది అన్నమాట. ఎంత బలహీనమైపోతారో వాళ్ళకు వెంటనే మంచి ఆహారాన్ని పెట్టాలి. ప్రభు అన్నారు, ప్రియులారా, వారిని లేపి ఆయన నిలబెట్టారు. ఆ తర్వాత తండ్రికి అప్పచెప్పారు. తండ్రి వచ్చినటువంటి స్థితిలో ఆ కుమారుడితో వెళ్ళలేదు. ఆ కుమారుడితో స్వస్థత పొందిన కుమారుడితోటి ఆనందంతో, సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు ఎలాంటి వాడు అని అంటే కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి వాడండి ఆయన? కన్నీటితో వచ్చాడు. ఎంత బాధతో ఒక కేక వేసాడో చూస్తే ఇక్కడ రాయబడతా ఉంది. మొదటి అంకి వేసి కింద రాశాడు చూడండి, కొన్ని ప్రాచీన ప్రతులలో కన్నీళ్లు విడిచి అని కూర్చోబడి ఉన్నది అని చెప్పి. ఎలా చెప్పాడు అని అంటే కన్నీళ్లతో బిగ్గరగా చెప్పాడు. ఇప్పుడు కన్నీళ్ళు ఉన్నాయా? ఎప్పుడు ఎలా ఉన్నది అని అంటే, నా జన్మ ధన్యం, నా కుమారుడు నాకు దక్కాడయ్యా. నిజంగా ఈ దయ్యం ఏం చేసి ఉండేదంటే నా కొడుకుని చంపేసి ఉండేది. కానీ దయ్యములకు ఆజ్ఞాపిస్తే వాటిని గద్దిస్తే అవి లోబడిపోయినాయి. అంటే దయ్యాలు కూడా యేసయ్య అధికారానికి ఒప్పుకున్నాయి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఆలోచన చెయ్యండి. యేసయ్య చూపుకు శక్తి ఉంది, యేసయ్య చేతికి శక్తి ఉంది, యేసయ్య మాటకు శక్తి ఉంది, యేసు ప్రభు వారి యొక్క వ్రేలికి శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే యేసయ్య ఉమ్మికి శక్తి ఉంది. యేసయ్య ఉమ్మికి శక్తి ఉంది. ఎందుకంటే ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను గుడ్డివాని యొక్క కన్నులకు పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో అని అంటే కడుగుకొని వాడు చూపు పొందిన వాడే బయటకు వచ్చాడు. ఎక్కడ ఉంది శక్తి? ఇప్పుడు శక్తి కలిగినటువంటి యేసయ్య దగ్గర ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా బుర్ర పీకోవాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? బుర్ర పాడు చేసేసుకోవాల్సినంత అవసరం నీకు ఏమొచ్చింది?
నీ బుర్ర స్టడీగా చేసుకుని కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకో. వాక్యము చెప్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. అపనమ్మిక అనేది ఇక్కడ నీకు రాకూడదు. వచ్చినట్లయితే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకో. అపనమ్మిక మొదటిది. రెండవది చెప్తాను, అన్యాయం అనేది దేవునికి ఇష్టం లేదు, అబద్ధం అనేది దేవునికి ఇష్టం లేదు. ఈ రెండూ కలిపి ఒక చోట చాలా నష్టం జరిగించింది. మనము ప్రియులారా ఈ విషయాన్ని బాగా తెలుసుకోవాలి. ఏలియా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని కాలంలో ఆహాబు అనేటువంటి దుష్టుడైనటువంటి రాజు ఉన్నాడు. ఆ దుష్టుడికి దుష్టురాలైనటువంటి భార్య ఉంది, మహారాణి. ఏమండి, ఇతనికి ఉన్నదాంతో సంతృప్తి లేదు. కొంతమందికి ఉన్నదాంతో సంతృప్తి ఉండదు. పక్కోడు అది ఎందుకు ఉండాలి, అది కూడా నాకు వచ్చేయాలి అనుకునేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కొంతమంది. అక్కడ నుంచి వచ్చిన ఈ చైన్ స్నాచింగ్లు, లేకపోతే ఏమండి ఆక్రమించుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా దందాలు, ఇవన్నీ కూడా అలాగే వచ్చినాయి. ఈ యొక్క రాజు ప్రియులారా తన యొక్క నగరును ఆనుకొని ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోటను చూశాడు. అబ్బా, ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా సువాసనలు ఇస్తూ ఉందో, చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూ ఉన్నాయి. ఆ ద్రాక్ష తోటను చూచి ఏమండి ఏమనుకున్నాడంటే, ఆ తోటను నాకు ఇవ్వయ్యా, నాకు ఇచ్చేవయ్యా, నాకు ఇచ్చేస్తే కనుక దానికి ఎంత అయితే ధనము చెల్లించాలో అంతా నేను చెల్లిస్తాను అన్నాడు. వింటున్నారా ఈ మాట? ఎంతైతే నీకు డబ్బులు ఇమ్మంటావో చెప్పి, ఎంత ఇమ్మంటే అంత ఇస్తాను అని అన్నాడు. కానీ ఈ నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ నాబోతుది ఆ ద్రాక్ష తోట. ఈ నాబోతు ఏమన్నాడంటే, అయ్యా అది ఇవ్వడానికి వీల్లేదయ్యా మహారాజా, అది నా పిత్రార్జితం, దాన్ని నేను అమ్మలేను అన్నాడు. దాన్ని నేను ఏం చేయలేను, అమ్మలేను. ఏమంటే కొంతమందికి ఎంత బెంగ వచ్చేస్తుందంటే, ఒకవేళ సాధించలేకపోతే ఎంత బెంగ కోపం అన్నీ కలిసి వచ్చేస్తాయి. ఈ రాజుగారికి ఏమైందంటే, అలాగనగానే అలా చెప్పగానే ఒకసారి బిక్క చచ్చిపోయినట్టుగా ముఖం ముడుచుకుని కోపంతో ఏం చేశాడంటే, రాజుగారికి కానీ రాణి గారికి కానీ కోపం వస్తే కోపపు నగరు ఉంటుంది. మనం ఏం చేస్తాం, కోపం వస్తే ఉన్నాయన్నీ పగలగొట్టేస్తాం, లేకపోతే లోపలికి వెళ్ళి తలుపేసుకుంటాం. కోపనగరుకు పోయి మంచం మీద పడిపోయి ఉన్నాడంట. ఏంటంటే ఈ సంగతి రాణి గారికి తెలిసింది, అమ్మగారికి, దుష్టురాలైనటువంటి యజబేలుకి తెలిసింది. ఆ యజబేలు ఏం చేసిందంటే, ఓసి అసలు నువ్వేమన్నా తెలివైన ఒడవేనా, నీకు అధికారం ఉందా లేదా, చేతిలో అధికారం ఉంది, అధికారం ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క ద్రాక్ష తోట నాదంటే ఎవడు ఊరుకుంటాడో, ఊరుకోడు. ఓరి తెలివి తక్కువడా. అర్థమైందా? కొంతమంది ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మగోళ్ళని గౌరవించేస్తూ ఉంటారో, ఎంత గౌరవంగా ప్రియులారా చెప్పింది ఏంటంటే, తెలివి తక్కువడా, నేను చూసుకుంటాను, నా పని నాకు అప్పచెప్పు. అర్థమైందా? ఆడపెత్తనమా బోడి పెత్తనం అన్నారు. అందుకే ఇలాంటి పెత్తనాలు చేసి ఇవ్వని ఇలాగ అంటారు. మిమ్మల్ని కాదు సుమా, మీరందరూ మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. మీరందరూ ఎవరంటే లోబడే స్త్రీలు, దేవునికి మహిమ కలుగును కాదు. ఓకే, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం కొంచెం 5వ వచనం. నీవు మూతి ముడుచుకొనిన వాడవై, అది చెప్పేసాను కదమ్మా, మళ్ళీ చదువుతున్నావు, మళ్ళీ టైం అవుతుంది. భోజనము చేయక ఉండేదవేమని అతన్ని అడుగుగా. ఏమండి, అయ్యగారు భోజనం చేయకపోతే అమ్మగారికి ఎంత బాధ నిజంగా కదా. భోజనం చేయక ఉండేదవేమి అని అంటే, అతడు ఆమెతో ఇట్లా అన్నాడట, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకు ఇమ్ము, లేక అనుకూలమైతే దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను అని చెప్పి యజ్రీయుడైనటువంటి నాబోతుతో నేను చెప్పాను. అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే అతని పిత్రార్జితం కాబట్టి అమ్మడానికి వీలు లేదన్నాడు. అందుకు అతని భార్య అయిన యజబేల్ అంటా ఉంది. ఇప్పుడు చదువేమా, ఇశ్రాయేల్లో నేను ఇప్పుడు లేచి భోజనం చేసి మనస్సులో ఏం చెయ్యి, సంతోషంగా ఉండుము, నేనే యజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి. అండి ఏం చేస్తాను నేను, యజ్రెయేలీయుడైనటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటే కదా నీకు కావాలి, కొంచెం లేచి భోజనం చెయ్యి, సంతోషంగా ఉండు, ఎంజాయ్, ఏం వరి అవ్వకో, అర్థమైందా అని చెప్పింది. భోజనం చేసి సంతోషించమని చెప్పింది. వెంటనే ఏం చేసింది తెలుసా, ఈ అమ్మగారు ఆహాబు పేరట, రాజుగారి పేరట ఒక తాకీదు రాయించింది, అతని ముద్రతో ముద్రించింది. ముద్ర ఎవరి చేతిలో ఉంది, రాణిగారి చేతిలో ఉంది. ఆమె అధికారం ఆమె చేతిలోకి తీసుకుంది. తీసుకున్న తర్వాత ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపింది. ఆ తాకీదులో వ్రాయించినది ఏంటంటే, చూడండి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిందో. ఉపవాస దినము జరగాలి అని చాటింపు వేయించింది. చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి, ఏం చేయండి, ఉపవాసం ఎందుకోసం,
దేవుడు పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నాకున్నటువంటి నా రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో అనడానికి కాదు. ఈ ఉపవాసం కేవలం ఒక డ్రామా అన్నమాట. ఏంటిది? ఒక డ్రామా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఉపవాస దినం జరగాలని చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితివి అని చెప్పి అతని మీద సాక్ష్యం పలకడానికి, ఇలాంటి సాక్ష్యాలు చెప్పే మనుషులు ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా? పనికి మాలిన మనుషులు అంట. ఎలాంటి మనుషులు? పనికి మాలిన మనుషులు. పని ఉన్న వాళ్ళు కాదనమాట వీళ్ళు. ఏమంటే సరైన మనుషులు కాదనమాట. ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో ఏం చేయండి? చావగొట్టండి. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి గురించి ఇద్దరు సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తి దోషి అని తీర్పు తీర్చబడతాడు. ఇద్దరు సాక్ష్యం చెప్తే చాలు, అంతే. కనుక ఇప్పుడు ఎంతమంది కావాలి సాక్ష్యం చెప్పడానికి? ఇద్దరు కావాలి. ఈ ఇద్దరిని కుదిర్చారు. ఏమనుకుంటే అది చేయగలరు కదా, ఏమండి? చేయగలరా లేదా? చేయగలరు. ఇద్దరు సాక్షులను కుదిర్చారు, ఏమండి? ఒక ఉపవాస దినం చాటించారు. వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే, ఇదిగో ఇతడు దేవునిని దూషించాడు, రాజును దూషించాడు. కనుక వెంటనే తీర్పు, ఇంకా ఏమీ ఆలోచన లేదు, నో టైం. ఏం చేయాలి తెలుసా? వెంటనే అయినా మీదట తీర్పు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయండి అంటే, రే రాళ్లతో అందరూ కూడా ఏం చేయండి? చావగొట్టండి. చచ్చిపోయాడు నాబోతు. నాబోతు రక్తము ఏమండి చిందించబడింది. నాబోతు యొక్క ఆ రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయట. ఆ సమయానికి అక్కడికి వచ్చాడు దైవజనుడైన ఏలియా. ఏమన్నాడు తెలుసా? ఏ స్థలమందు నాబోతు రక్తమును కుక్కలు నాకినియో అదే స్థలమందు నీ రక్తమును కుక్కలు నాకుతాయి. ఆబురాజా, గుర్తుపెట్టుకో. ఏమండి? సలిమిని బలిమి కొడితే బలిమిని దేవుడు కొడతాడట. సలిమిని బలిమి కొడితే బలిమిని ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు, భగవంతుడు కొడతాడు అన్నారు పెద్దలు. కనుక ఇక్కడ గమనించండి, వాళ్ళకి అధికారం ఉంది ముద్ర వేయడానికి, వాళ్ళకి అధికారం ఉంది, మనుషులు కుదుర్చుకున్నారు, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఏం చెప్తే జనులు అది చెయ్యాలి. ఉపవాస దినం చాటించారు. తీర్పు అయిపోయింది. ఏమని తీర్పు చెప్పండి? నీవు దేవునిని, ఇగో మీరు చెప్పండి రా, అరే మీరు చూసారా లేదా ఈయన దేవుని దూషించాడా లేదా? అవునండి, ఈయన దూషించాడండి. ఓకే, రాజుగారిని దూషించాడా లేదా? ఆవిడ దూషించాడా? అవునండి దూషించాడండి. ఇద్దరు ఏకకంఠంతో చెప్పారు. నెక్స్ట్ ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈయన ఏం చేయాలి? అయ్యా అని అనడానికి అవకాశం లేదు నాబోతుకి. ఎందుకంటే నాబోతు బలహీనుడు. నాబోతు రాజుగారి మీద నిలబడడానికి సరిపోడు. ఏంటంటే నాబోతు పక్షంగా ఎవరు లేరు. కానీ ఇదంతా నా పరలోకపు దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఏలియా, యెజ్రెయేలీయుడైనటువంటి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి ఈ సమయంలో ఆహాబు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళన్నాడు. అయ్యి బాబాయ్, ఇటు రాజుగారిని ఎదుర్కోవడానికి వెళ్ళాలా? నేను వెళ్ళాలా? ప్రభువా నన్ను బతకనెత్తాడా? వెళ్ళు, నేను చెప్తున్నాను, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి రాజుగారి ముఖం వెలిగిపోతూ ఉంది మహా సంతోషంతో, ఆనందంతో. ఎందుకో తెలుసా? తాను అనుకున్న ద్రాక్ష తోట ఏమైపోయింది? తన సొంతం అయిపోయింది. ఎవరు మాట్లాడడానికి లేదు. రాజుగారు వెళ్ళాడు, ఆ ద్రాక్ష తోటలో సంచరిస్తూ ఉన్నాడు. ఓ 4 పళ్ళు కోసుకున్నాడేమో, 4 గుతులు కోసాడో, మతానికి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆనందంగా ఎంజాయ్ అన్నది కదా, సంతోషించేసి ప్రియులారు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో ఏలియా వెళ్ళి ఒక వార్నింగ్ ఇచ్చాడు. వెళ్ళి ఈ మాట చెప్పగానే ఎలా జరుగుతుంది ఇది అని అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు అని అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఆహాబుకు వణుకు పుట్టేసింది. ద్రాక్ష తోట సంగతి తర్వాత, ఇప్పుడు నా బతుకే ఏమైపోయింది? నా జీవితానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు అనంటే, పైగా ఏలియా అన్నాడంటే, అదిగో అప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కొరత భూమి మీద అన్నాడు. ఇప్పటికీ కూడా చచ్చిపోతున్నాం కరువుతోటి. కాబట్టి ఇప్పుడు అన్నవాడు మామూలుడు కాదు. ఈయన ఎవరిని లెక్క చేయడు. దేవుడు అన్నాడు అంటే ఆ మాట పట్టుకొచ్చి ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఈయన చెప్పింది ఖచ్చితంగా నెరవేరిపోద్ది. గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు కార్చాడు. ప్రియులారా, దేవుడు ఏమండి, దేవుడు కొంత టైం ఇచ్చాడు ఆహాబుకు. ఆహాబు ప్రియులారా కాలములో జరగదు అని చెప్పి ఆహాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏలియానే చెప్పమన్నాడు. పశ్చాత్తాపడినటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏలియా అన్నాడు ఒక మాట. 29వ వచనం చూడండి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని రప్పిస్తాను. ఎప్పుడు రప్పిస్తానంటే తర్వాత అతని కుటుంబం మీదకి రప్పిస్తాను అన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? కొంతకాలానికి ఆహాబు మళ్ళీ ఇదంతా మర్చిపోయి దేవునికి విరోధముగా ప్రియులారా బయలు ప్రవక్తలను పిలిచి వాళ్ళ దగ్గర విచారణ చేశాడు. ఇదిగో నేను రామోత్ గిలాదు మీదకి పోదునా,
పొమ్ము, యెహోవానికి తోడుగా ఉన్నాడు, జయం నీదే అన్నారు వాళ్ళు. యెహోషాపాతు అనేటువంటి దైవభక్తుడైనటువంటి రాజు ఉన్నాడు, యోధారాజు అని యెహోషాపాతు. వీళ్ళిద్దరు ఇయ్యంకులు. వియ్యంకుడు పిలిచాడు, అయ్యా నువ్వు మాకు సహాయం చేయాలి కదా, మరి మనిద్దరు వియ్యంకులం కాబట్టి బంధుత్వాన్ని బట్టి అయినా నువ్వు నాకు సహాయం చేయాలి అని అంటే, రామోత్ గిలాదు మీదకి యుద్ధం చేయటానికి సహాయం చేయటానికి రావాలి అని అంటే యెహోషాపాతు రాజు వచ్చాడు. యెహోషాపాతు రాజు భక్తి కలిగిన వాడికి వివేచన ఉంటుంది, భక్తిహీనుడికి వివేచన ఉండదు. అర్థమైందా? భక్తిపరుడు కాబట్టి వీళ్ళందరూ ఏదో తేడాగాళ్ళగా కనపడుతున్నారు యెహోషాపాతుకి. ఎందుకో తెలుసా? ముద్ద తిన్నవాడు ఆ మాటే మాట్లాడతాడు. అర్థమైందా? కనుక వీళ్ళందరూ కొంచెం నాకు తేడాగా ఉంది మహారాజా, ఓ పని చేద్దాము, ఇక్కడ ఎవరైనా యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా లేడా అన్నాడు. దేవుని ప్రవక్తల్లో ఒకడైనా ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ వాడు వస్తే కనుక ఖచ్చితంగా కీడే ప్రవచిస్తాడు అన్నాడు. మీకాయ, ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయ, ఆ మీకాయను తీసుకురండి. అలాగనొద్దు దయచేసి, బావగారు దయచేసి మీరు అలాగనొద్దు, మీరు ఏం చేయండి అంటే ఆయన పిలిపించండి. పిలవడానికి వెంటనే రాజుగారు మనిషిని పంపించాడు. ఈ మనిషి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా అందరూ వెళ్ళమంటున్నారు, కొంచెం మీరు కూడా ఏం చేయండి అంటే, ప్లీజ్ మీరు ఏమనుకోపోతే ఒక మాట, మీరు కూడా ఏం చేయండి అంటే రాజుగారికి వెళ్ళమని చెప్పండి. దేవుడు తోడుగా ఉన్నాడని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు అందరూ చెప్పింది చెప్పాలా, ఈయన దేవుడు మాట చెప్పాలా? అందరూ చెప్పింది చెప్పాలా, దేవుడు మాట చెప్పాలా? అలా చూస్తాడు, చెప్పండి. ఈయన ఎవరు ప్రవక్త? దేవుని ప్రవక్త. కాబట్టి నేను అలా చేయలేనయ్యా, దేవుడు ఏం చెప్తాడో అదే చెప్తాను అన్నాడు. దేవుడు ఏం చెప్తాడో అదే చెప్తాను అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఏమంటున్నారు అని అంటే, ఏమంటున్నారు తెలుసా? పొమ్ము, యెహోవానికి తోడుగా ఉన్నాడు అన్న. ఈలోగా ఇంకొకటి వచ్చేసాడు. ఒకడు కొమ్ములు కూడా చేయించుకుని వచ్చేసాడంట. కొమ్ములు చేయించుకుని వచ్చేసి, ఇదిగో ఈ కొమ్ములతో నీవు సిరియనులను పొడుచుదువని దేవుడు సెలవిస్తున్నాడు అన్నాడు. ఈడు కెనయనా కుమారుడైన సిద్కియా అనేటువంటి వాడు ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చేసాడు. ఎంత కష్టపడ్డాడో పాపం. డ్రామాలు ఆడడానికి కొంతమంది ఎంత బాగా తయారవుతారో. మీసం ఇంత ఉండదు, ఆ మీసాన్ని ఇంత పెంచుతారు. ఎందుకు? ఇలాంటి మీసం ఉంటే ఆంద కాబట్టి. అర్థమైందా? తల అంత ఉండదు, విగ్గెడతారు. దాన్ని ఏమంటారు? విగ్గు కాదు, మీకైతే సవరం, మాకు అరగదు విగ్గే. అర్థమైందా? చాలా ఎక్స్ట్రాస్ ఉంటాయి. ఈడు ఏం చేశాడంటే, ఈ డ్రామా యాక్టర్ ఏం చేశాడంటే, అలా కాదు, వీళ్ళు చెప్పినట్టు చెప్పకూడదు, మనం రాజుగారు శభాష్రా అనాలే కాబట్టి ఇనుపు కొమ్ములు చేయించుకుని వచ్చాడంట. ఇనుపు కొమ్ములు చేయించుకుని వచ్చి, ఇదిగో ఈ కొమ్ములతో నీవు నిన్ను పొడాలి, అలాంటి పట్టుకుని సిరియనులను పొడిచి నాశనము చేతు అని చెప్పాడట. యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్టేజీ మీద భలే యాక్టర్లు కొంతమంది. ఇమ్లా కుమారుడైన మీకాయ వచ్చాడు. మీకాయ వచ్చేమన్నాడంటే, దేవుని ఎదుట ఒక దర్శనం చూస్తున్నాను నేను. ఆ దర్శనం ఏంటంటే, ఒక మాట దేవుడు సింహాసనం మీద నుంచి వచ్చింది. ఎవరు పోయి ఆహాబును మోసపుచ్చడానికి వెళ్తారు అని అంటే, దేవదూతలు ఎవరు వెళ్ళట్లేదు, ఒకడు వచ్చాడు అపవిత్రాత్మ. ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తాను. ఓహో, నీ డ్యూటీ అదే కదా, నేను వెళ్తాను, నేను వెళ్ళి వారి నోట అబద్ధములాడే ఆత్మగా ఉంటాను అన్నాడు. వీడు ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. కానీ సాధారణంగా ఏమంటారు తెలుసా? పదుగురాడు మాట పాడి అయి దరజల్లు. ఒకడు చెప్తే నమ్మరు, ఎవరో తీసుకోరు కదా. ఎక్కువ మంది చెప్తే అదే నిజం. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? చెప్తున్నాడు ఏంటంటే, అబద్ధములాడు ఆత్మ వీళ్ళందరి నోట దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుడు అనుమతించాడు, వెళ్ళు జయం పొందుదు అన్నాడు. మీరు ఒకవేళ గనక దేవుని మాట వినాలనుకుంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటే, నేను చెప్తున్నాను, దేవుడు నాకు చెప్పిన మాట, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు జయం పొందలేవు అని చెప్పాడు. చెప్పానా? యెహోషాపాతు బావగారా భలే బంధుత్వం. బావగారు ఏం చెప్పాను నేను? ఖచ్చితంగా చెప్పానా? వీడు అలాగే చెప్తాడని. రే, వీడిని తీసుకెళ్ళి జైల్లో వేసేయండి ముందు అర్జెంటుగా. వీడికి నేను వచ్చే వరకు ఏం చేస్తారో తెలుసా? అన్నపానాలు ఇవ్వద్దు అన్నాడు. ఈ ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయ చెంపదెబ్బలు తిన్నాడు ఇందుకోసం, జైల్లో ఉన్నాడు ఇందుకోసం. ఏం చేశాడో తెలుసా? తిండి లేదు, మంచినీళ్ళు కూడా లేవు అతనికి. అలాంటి పరిస్థితిలో నలిగిపోవలసి వచ్చింది. అలాంటి సమయంలో వెళ్ళు, నువ్వు జయం పొందుతావు అంటుంటే ఈయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఒకవేళ కనుక నీవు ప్రాణముతో తిరిగి వచ్చినట్లయితే యెహోవా నా చేత ఈ మాట పలికించలేదని అందరూ తెలుసుకోండి అని చెప్పాడు. ఒకవేళ కనుక ప్రాణంతో తిరిగి వస్తే నన్ను దేవుడు ఈ మాట నాకు దేవుడు చెప్పలేదని మీరు నమ్మండి, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు తిరిగి రావు, మళ్ళీ ప్రాణంతో తిరిగి రావు అని చెప్పేసాడు. నీకు ఇంకా బుద్ధి రాలేదా?
తీసుకెళ్ళండి వీడిని ముందు, అక్కడ నా కళ్ళ ముందు కనపడడానికి లేదు, వేసేయండి అన్నాడు. అంతే, లోపల వేసేసారు. తిండి లేదు, తిప్పలు లేవు. యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? అహాబు రాజు వెళ్ళాడు, యెహోషాపాతు రాజు వెళ్ళాడు. ఈ అహాబు రాజుకు ఒక పక్క భయంగానే ఉంది. అహాబు రాజు ఏమన్నాడంటే, యెహోషాపాతు బావగారు నేను మారువేషం వేసుకుని నేను యుద్ధంలోకి వెళ్తాను, మీరు మాత్రం మామూలుగా రాజుగారిలోకి రండి అన్నాడు. అంటే అపాయం ఎవరి మీదకి రావాలని? బావగారి మీదకి రావాలి, బామర్ది గారి మీదకి రాకూడదని. అర్థమైందా? బావగారి సంబంధం చూడండి ఎలా జరిగిందో. ప్రియులారా, వెళ్ళారు యుద్ధానికి. యుద్ధ రథాలు కదులుతున్నాయి, సైనికులు కదులుతున్నారు. సిరియా రాజు అయినటువంటి వ్యక్తి, ఆ రాజు అయినటువంటి బెన్హదద్ అన్నాడు ఒక మాట, నేను మీకు ఆర్డర్ చేస్తున్నాను, మీరు ఎవరితోనూ యుద్ధం చేయకండి, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధం చేయండి. ఎందుకో తెలుసా? అతడే మన శత్రువు, మరి ఎవరు మన శత్రువులు కాదు. ఎవరితో యుద్ధం చేయండి? సిరియా రాజు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు రాజు అయిన అహాబుతో మాత్రమే యుద్ధం చెయ్యండి. ఇప్పుడు ఈ సైనికులు అందరూ ఏం చేస్తున్నారంటే, అలాగ డేగ కళ్ళతో పరిశీలన చేస్తున్నారు. ఎక్కడ దొరుకుతాడా ఈ రాజు? ఈ రాజును కానీ ఒకవేళ మనం మట్టు పెట్టేస్తే యుద్ధం సంగతి ముగిసిపోద్ది అనుకున్నారు. యుద్ధం అంత సులువుగా జరగదు. ప్రియులారా, కేకలు వేస్తూ యుద్ధ రంగములో ఆహాకారాలు, ఆర్తనాదాలు చేస్తూ ఒకరి మీద ఒకరికి ఏం చేస్తున్నారో తెలుసా? యుద్ధానికి దిగుతున్నారు. అటు నుంచి ఆ సైన్యం కదులుతుంది, ఇటు నుంచి ఈ సైన్యం కదులుతుంది. ఈ సైన్యములో యెహోషాపాతు రాజు ఉన్నాడు, ఒక ప్రక్కేమో అహాబు రాజు ఉన్నాడు. ఈయన మారు వేషం వేసుకుని రాజుగారిలా కనిపించట్లేదు. కానీ జరిగింది ఏంటో చెప్పనా? ప్రియులారా, ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని యెహోషాపాతు రాజుని ఏమనుకున్నారంటే, ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని, రాజవస్త్రాలతో ఉన్నాడు కాబట్టి ఇతనే ఇశ్రాయేలు రాజు అనుకుని అతన్ని గురిపెట్టి కొట్టేయాలనుకున్నాడు సైనికుడు. వెంటనే యెహోషాపాతు ఏం చేశాడంటే కేకలేసాడట. బహుశా నేను ఏమనుకుంటున్నాను తెలుసా? దేవా, నన్ను నీవే రక్షించాలని కేక పెట్టాడేమో. ఏమని కేక పెడతాడు? ఆపదలో ఉన్నప్పుడు, ఆపత్కాలములో ఏమంటే నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. దేవా, దయచేసి నాకు సహాయం చేయవా. అతడు మొర్ర పెట్టినందున దేవుడు యెహోషాపాతుకు సహాయం చేశాడు. హల్లెలూయా. కీడును తలపెట్టినటువంటి అహాబు రాజు, ప్రియులారా, కీడొస్తే అతని మీదకి రావాలి, నా మీదకి రాకూడదని మారువేషం వేసుకున్నాడు. ఎప్పుడైతే ఇతను కేకలేసాడో దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎలా సహాయం చేశాడంటే, ఇతడు కేకలేస్తున్నాడు కాబట్టి ఇతడు ఎవరు అనంటే యెహోషాపాతు రాజు అయి ఉంటాడు. ఇతడు అహాబు రాజు మాత్రం కాదు. వీడు మన శత్రువు కాదు. ఈలోగా ఏం జరిగిందో తెలుసా? ఈలోగా ఒకడు సైనికుడు ఏం చేశాడంటే, గురి చూడకుండా ఊరికి అలా సరదాగా వదిలేశాడు బాను. అంటే బహుశా వాడు ఎక్కువ పెట్టి అలా పట్టుకుని ఉంటాడు, గురి చూడకుండా వదిలేశాడు. నేను అనుకుంటాను ఏంటంటే, బహుశా గురి వదిలినటువంటి బాణం ఏమైందంటే, అతని కవచపు కీలు సందులో గుచ్చుకున్నది కాబట్టి రక్తము వటవట కారిపోతూ ఒక్కసారే ఏమైపోయాడు తెలుసా? రథం మీద కూలిపోయాడు. ఎవరితడు? అహాబు రాజు. చాలా జాగ్రత్త. ఎవరి కన్నైనా కప్పొచ్చు కానీ నా దేవుని కన్నును మనం కప్పలేము, ఎవరు కప్పలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యాయం చేశాడు, అన్యాయంగానే చచ్చిపోవాల్సి వచ్చింది. ఏమి విత్తుతావో ఓ మనుష్యుడా, ఆ పంటనే కోస్తావు. ఈ రథము మీద ఒరిగిపోయినటువంటి అహాబు రాజు ఒరిగిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ రథాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ యెజ్రెయేలు కొలంలో కడుగుతుంటే కుక్కలు వచ్చి వాని రక్తాన్ని తాగినాయంట. కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని తాగిని. ప్రియులారా, ఎలా దేవుడు ఎంత స్కెచ్ వేసాడో. మనం ఇలాంటి స్కెచ్లు ఎన్నో వేస్తూ ఉన్నారు ఈరోజు, దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టడానికి, దేవుని సేవకులను ఇబ్బంది పెట్టడానికి. కానీ ప్రియులారా, దేవుని కన్నులు ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, అపనమ్మిక అనేది మనలో ఉండకూడదు, నమ్మిక మనలో ఉండాలి. అన్యాయము అనేది మన జీవితంలో ఉండకూడదు, ఎవరికీ చేయకూడదు. న్యాయమునే దేవుడు ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. యెహోవా న్యాయమును ప్రేమించేవాడు అని వాక్యం చెప్తుంది. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు అని రాయబడతా ఉంది. న్యాయమైన సంపాదన నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. న్యాయమైన సంపాదన కలిగి ఉండాలి. న్యాయముగా నీవు కష్టపడి సంపాదించుకున్నదై ఉండాలి భూమి. న్యాయముగా నువ్వు కట్టుకున్నదై ఉండాలి ఇల్లు. న్యాయముగా నువ్వు కొనుక్కున్నదై ఉండాలి బంగారం. న్యాయముగా ప్రతిదీ కూడా న్యాయము. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యెహోవానగు నాకు న్యాయము చేయుటే ఇష్టమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు ఆలోచన చెయ్యండి. అపనమ్మిక అనేది మనలో ఉండకూడదు, అన్యాయం అనేది మనలో ఉండకూడదు. మూడవది ఏంటంటే, అపహాస్యం అనేది కూడా మనలో ఉండకూడదు. అపహాస్యం వేరు, హాస్యం వేరు. హాస్యం అంటే నవ్వుకోవడానికి కొన్ని ప్రియులారా మాటలు పలుకుతూ ఉంటాం. అపహాస్యం అనేది వేరు. ఏం జరిగిందో తెలుసా? ఒకసారి 2వ రాజుల గ్రంథము
ప్రియులారా ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడతా ఉంది, ఈ రోజున అపహాస్యం ఎక్కువైపోతా ఉంది. ఏంటో తెలుసా అపహాస్యము? ఫేస్బుక్ల్లో, ఏమంటే ఇన్స్టాగ్రాముల్లో, టిక్టాక్ల్లో ఉన్నటువంటిది ఎక్కువ ఏంటంటే, టీవీల్లో కూడా ఎక్కువ ప్రోగ్రాములు దేని గురించి అనంటే ప్రియులారా ఈ అపహాస్యం గురించే. దీనికి మనుషులు చాలా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో ఎంతమందిని? 42 చీల్చివేసెను అని రాయబడతా ఉంది. ఏమండి? 42 చీల్చివేసాను. ఏంటి వీళ్ళు చేసిన పాపం ఏంటి? వీళ్ళు చేసిన పాపం ఏంటంటే అపహాస్యం మంచిది కాదు, నమ్మిక మంచిది కాదు, అన్యాయము అనేది మంచిది కాదు. న్యాయముగా మనం జీవించాలి. నమ్మిక కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనము ప్రియులారా దేవుని యొద్ద మనము కనిపెట్టుకునేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. తర్వాత నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకరిది చూసి అన్యాయంగా ఆ సొత్తును మాత్రం ఎప్పుడూ నువ్వు ఆశించకూడదు, దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలని ఆలోచన చేయకూడదు. ఏమండి? ఇంత సంపాదించుకున్న అహాబు దాన్ని అనుభవించడానికి ఉందా? ఆ తర్వాత ఏమైందో తెలుసా? యెజబెలు రాణి కూడా అలాగే కుక్కలకు బలైపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆమె యొక్క సంతానములో ఉన్నటువంటి 70 మంది చచ్చిపోయారు. భయంకరంగా యెహోవా అనేటువంటి వాడు బయలుదేరి వాళ్ళను ఓచుకోత కోసేసాడు. మొత్తానికి ఒకడే తప్పించబడ్డాడు. ఏమండి? ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా, మన జీవితాలు చాలా విలువైనవి. మనం ప్రభు పాదాల దగ్గర ఉండాలి. న్యాయంగా ఒకవేళ నీ దగ్గర ఎంత అయితే ఉందో అంతే, ఆ న్యాయమైన సంపాదనలో నుంచే నీవు దేవునికి దశంభాగం అయ్యి. దేవుడు అంటున్నాడు, ఆకాశము ఏమండి వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన నీకు కుమ్మరిస్తాను అన్నాడు. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము సామెతలు 10:22 ప్రకారంగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. అర్థమవుతుందా? అన్యాయం అనేది చేయకూడదు. ఒక స్త్రీకి, ఒక భార్యకు అన్యాయం చేయకూడదు. ఒక భార్య భర్తకు అన్యాయం చేయకూడదు. ప్రియులారా, అపనమ్మిక అనేది దేవుని పట్ల మనలో ఉండకూడదు. ఏమండి? అన్యాయము అనేటువంటిది మన జీవితంలో కనిపించకూడదు. ప్రతిదీ కూడా ఆలోచన చేసుకోండి. ఎక్కడైనా అన్యాయము నీవు అడిగేది న్యాయమై ఉండాలి. ఏమండి? నువ్వు అడిగేది న్యాయమై ఉండాలి. ఒక ఆవిడ నేను విన్నాను ఏంటంటే, అయ్యా నాకు పింఛన్ వస్తుందండి అన్నది. ఇప్పుడు కాదు, ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏమండి? ఎలా వస్తుందమ్మా అంటే, భర్త బతికుండగా ఆమెకు ఏ విధమైనటువంటి నెమ్మది లేదు, ఇంట్లో గడుస్తూ లేదు. ఆవిడ ఏం చేసిందంటే, భర్త బతికుండగా విధవరాల పెన్షన్ రాయించుకుందట. ఈవిడ భర్త బతికున్నాడా చచ్చిపోయాడా? ఏ పెన్షను? విధవరాల పెన్షన్ వస్తుంది అలాగా. ఏమండి? ఇది ఎంతవరకు న్యాయం? మళ్ళీ దానికి ఒక సాక్ష్యం. ఏమండి? దేవుడు సహాయం చేశాడు. ఓ దేవుడు నిజంగా అండి ఎంత గొప్ప సాయం అంటే, ఏంటి నీ ముఖం సాయం? ఏమండి? ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, అదేంటి భర్త ఉండగా భర్త చచ్చిపోయాడని రాయించుకొని దేవుడు ఇచ్చాడంటావా? ఆ దేవుడికి నిజంగా మహిమేమొస్తుంది ఇలాంటి సాక్ష్యాల వల్ల? ఏమండి? ఒకడు ఎదుటివాని పేపర్ చూసి ఇటు కాపీ కొట్టి రాసేసాడు, పాస్ అయిపోయాడు. దేవుడు నా కొడుకును పాస్ చేశాడంటది ఈ తల్లి నిలబడి. ఈ కొడుకును దేవుడు పాస్ చేయలే, ఎదురున్నవాడు పాస్ చేశాడు. ఎన్ని సాక్ష్యాలు నిజంగా. ప్రియులారా, కన్నీళ్లు కార్చి ప్రభు పాదాల దగ్గర మన జీవితం సరి చేసుకుంటే, ఏమండి, మన జీవితంలో ఒకవేళ అపనమ్మిక ఉందా, దాన్ని తీసేసుకుందాం. ప్రభువు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అన్యాయముగా నువ్వు ఏమంటే ఉన్న కొంచెమే చాలు. వెళ్ళేటప్పుడు మనకి ఎంత నేల కావాలి చెప్పండి? సమాజ్ చేయడానికి ఎంత నేల కావాలి? కొన్ని చోట్ల కొనుక్కోవాలి. మనకు కొనుక్కోకుండా అక్కడక్కడ అలా చేసేస్తున్నాం మనం. కొన్ని చోట్ల ఏం చేయాలి తెలుసా? కొనుక్కోవాలి. ఏమో కదా, కాకినాడలో, రాజమండ్రిలో కొన్ని ప్రాంతాల్లో ఏం చేయాలి తెలుసా? 10 ఏళ్ళు కట్టాలి. ఏమండి? ఆ నేల కూడాను 10 ఏళ్ళు కట్టి కొనుక్కుని ఆ నేల చివరికి నీకు. ఏమండి? ఇక్కడ ఎవరున్నారండి? మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు ఎలా ఉంటుందట? బహుయింపుగా ఉండును, పిమ్మటవాని నోరు మంటితో నింపబడును. పిమ్మటవాని నోరు ఏమండి దేంతో నింపబడుతుంది? మంటితో నింపబడుతుంది. సామెతలు 20:17 మీరు నోట్ చేసుకోండి. అర్థమవుతుందా? మనలో ఏముండకూడదు? మొదటిది ఏంటి? అపనమ్మిక ఉండకూడదు. రెండవది ఏం చెప్పాను? అన్యాయం ఉండకూడదు. మూడవది ఏం చెప్పాను? అపహాస్యం ఉండకూడదు.
భక్తులను చూసి కానీ, దేవుని వాక్యాన్ని చూసి కానీ, దేవుని గురించి కానీ అపహాస్యం చేయకూడదు. అపహాస్యం చేసేవా దానికి ప్రియులరా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈరోజు ఒక మాట దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరించబడుతున్నాం. కన్నీళ్లు కారుద్దాం ప్రభు సన్నిధిలో. ఒకవేళ ఈ 3 మనలో ఉన్నాయా, వాటిని సరి చేసుకుందాం. 3 ఒకటి ఉంటుంది కంపల్సరీగా. ఏంటది? ఫస్ట్ది అపనమ్మిక. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా కొంతమందికి ఉండేది ఏంటంటే అపనమ్మిక. అపనమ్మికను నీలో నుంచి తీసేసుకో. ప్రభు సహాయం కోరుకో. అన్యాయము అనేది ఏమంటే నీలో ఉండకూడదు. నీ ఇంట్లో ఉన్న ప్రతిదీ న్యాయమైన వస్తువు అయి ఉండాలి. కొంతమంది ఈ పుస్తకాలు పట్టుకెళ్తారు, ఆ పుస్తకాన్ని తీసుకురారు మళ్ళీ. ఎందుకో తెలుసా అండి? మర్చిపోతూ ఉంటారు పాపం. ఏదో ఇవ్వకూడదని కాదు, చాలా మంచోళ్ళు అండి ఎవరు న్యాయం కాదు, నీది కాదు, మరి నీ దగ్గరది అయితే నువ్వు ఉంచుకోవాలి. ఎరువు తీసుకొచ్చింది కూడా ఏం చెయ్యాలంటే ఏమండి, ఒక రోజులో ఇచ్చేయాలట తిరిగి. ఎరువు తీసుకున్నావు నువ్వు. వాక్యంలో స్పష్టంగా దేవుని వాక్యంలో ఉంది. ఈ ఎరువు తీసుకునే దాని గురించి ప్రభు చిత్తమైతే తర్వాత చెప్తాను. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. అందరూ కూడా ప్రభు తట్టుకు మనం చేతులు ఎత్తుదాం. ప్రభు నాలో అపనమ్మకం ఉండకుండా సహాయించి, నేను ఏది అన్యాయము చేయకుండా అయినా న్యాయమైనటువంటిదిగా నా జీవితం ఉండడానికి సహాయం చేయనైనా. 3వదిగా ప్రభు అపహాస్యము కాదు కానీ వాక్యానుసారంగా సంతోషించగలిగినటువంటి మంచి ఆత్మీయ స్థితిని నీవు నాకు దయచేయి ప్రభు. దయచేసి సోదరి సోదరుడా, ఎక్కడైనా అనుమానం కలిగి, ఎక్కడైనా ఇంకా నీ జీవితంలో బాధతో వేదనతో తల్లడిల్లిపోతున్నావా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న అనారోగ్యానికి ప్రభు తప్పకుండా స్వస్థతనివ్వగలిగినటువంటి వాడు, సమస్యకు విడుదల ఇవ్వగలిగినటువంటి వాడు, కన్నీరు తొడవగలిగినటువంటి వాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప మహదైశ్వర్యము చొప్పున నీకు నాకు కూడా ఆయన ఏది కావాలో అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయనకు మన సారాస్థుతులను చెల్లిద్దాం. ప్రభువా నాలో అపనమ్మిక రాకుండా సహాయం చేయనైనా. ప్రభువా నన్ను కనికరించునైనా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకునైనా. విశ్వాసముతో ప్రార్థించగా, విశ్వాసముతో మొరపెట్టగా, విశ్వాసముతో ప్రార్థించగా ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేశారు. స్వస్థతలు ప్రభు చేశారు. విడుదల ప్రభు ఇచ్చారు. అభివృద్ధిని ప్రభు ఇచ్చారు. వీళ్ళరా ఈరోజు దేవుని వాక్యాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా దయచేసి నువ్వు తిరగొద్దు, ఇష్టానుసారంగా నడుచుకోవద్దు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచండి. స్తోత్రం 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 ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనెన్నడూ ఎవరికి కూడా అన్యాయము చేయకుండా నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎవరికి అన్యాయం చెయ్యను. ఎప్పుడూ నేను నిన్ను ప్రభువా నైనా మా తండ్రి నీ మీద అపనమ్మిక రానియ్యను ప్రభు. రానివ్వకుండా నాకు సహాయం చేయనైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు ఎక్కడ బాధపడుతున్నావో, ఎక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో సోదరి సోదరుడా, దయచేసి ఇది న్యాయం కాదని తెలిసి ఎక్కడైనా ఒకవేళ నీవు తడబడుతుంటే ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేయగలవా? అయ్యా అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయనైనా. అన్యాయం చేయకుండా నాకు సహాయం చేయనైనా. దేవా దేవా నైనా నైనా అపహాస్యం అనేది నాలో లేకుండా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అపనమ్మిక నాకు రాకుండా నా గురించి ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి చూపించి ప్రభుకి మాట చెప్పండి. అయ్యా నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయమని మీరు అడగండి ప్రభుని. అయ్యా నేను ఎవరికి అన్యాయం చేయకూడదు ప్రభు. దేవా దేవా నాకు సహాయం చేయనైనా. అపహాస్యం అనేది నాలో ఉండకూడదు ప్రభు. దయచేసి నాకు సహాయం చేయనైనా. నన్ను జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా దేవా నీ వాక్యమును బట్టి మా తండ్రి హెచ్చరిక పొందిన ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. మంచి దేవా గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కుమారుణ్ణి ప్రభువ బాగు చేసి ఆ తండ్రి కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చినటువంటి దేవా, ఆ తండ్రి ప్రార్థన ఆలకించినటువంటి దేవా, ఇదిగో నీ బిడ్డల ప్రార్థనను ఆలకించువాడవు అయినా ఆలకించి ప్రభు నీ జవాబును అనుగ్రహించండి. నాయన ఎక్కడ నీ బిడ్డల అపనమ్మికతో ఉన్నారో వారి నమ్మికను మీరు వారికి మా ప్రభు మీరు తిరిగి దయచేయండి. మరలా తిరిగి ఆత్మ సంబంధంగా బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. రెండవదిగా న్యాయము చేయకుండా ఎల్లప్పుడూ న్యాయముగా ఆలోచించడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభువా నేను దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు కనికరమును ప్రేమించుటయు న్యాయముగా నడుచుకున్నటయు ఇంతే కదా యెహోవా అని అడుగుచున్నాడని రాయబడింది. అలాంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అపహాస్యము చేసి నాయన నలువరి ఇద్దరు పిల్లలు ప్రభువా దేవా వారు చీల్చబడ్డారు ఎలుగుబంటి చేతిలో. అలాంటి దారుణమైన పరిస్థితులు ఎవరి జీవితంలో సంభవించకుండా కనికరించి కాపాడి కనికరి మా ప్రభువా నీ కృపతో జ్ఞాపకం చేసుకుని దేవానికి ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయండి. యేసు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.